ఈజీ కుకింగ్ మీ ఉమా సుందరి అండి. హాయ్ అండి, అందరు బాగుండారా? నేను కూడా బాగుండానండి. ఏం లేదండి, ఈరోజు డాబా పాయసం అండి. చూడండి, డాబా పాయసానికి కావాల్సిన పదార్థాలు: చక్కెర అండి, జీడిపప్పు, ద్రాక్ష, ఎండు ద్రాక్ష, కిస్మిస్ అని కూడా అంటారు. ఇది యాలకుల పౌడర్ అండి. ఇది ఒక చిటికె సాల్ట్, మన తీపి పదార్థంలో సాల్ట్ కొద్దిగా వేసుకున్నామంటే బ్యాలెన్స్ ఇది చేసుకుంటుంది. ఇది చూడండి, రవ, బొంబాయి రవ, 1 కప్పు సేమియాలండి. 1 కప్పు సేమియా వేసేటప్పుడు ఆ కప్పు కంటే తక్కువ రవ వేసుకోవాలా. మనం దీని రెండింటికి సరిపోయేమైనా చక్కెర వేసుకున్నామండి. 1.5 కప్పు పాలు కాచి పెట్టుకున్నాను. నెయ్యి అండి, మనకి ఎంత నెయ్యి కావాలన్నా అంత చూసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసినాను. ఫస్ట్ నెయ్యి కాగిన తర్వాత ఒకటి వేయించుకుందామండి. ముందు మనం జీడిపప్పు, కిస్మిస్లు అవి వేయించుకోవాలా. ఎక్కువ మంట పెట్టకుండా మీడియం మంట పెట్టుకొని వేయించుకోవాలండి. ఇది మన డాబాకు పోయినప్పుడు పాయసం అని ఒక చిన్న కప్పు ఇది ఇచ్చిస్తారు. అది మళ్ళా ఆ కప్పే తాగిన తర్వాత కొద్దిగా తాగాలనిపిస్తుంది మనకి. కొంతమందికి తెలియదు కదా, ఇంటికి వచ్చి చేసుకొని తాగుదామని. అందుకోసము ఇప్పుడు మన ఛానల్లో నేను చేసి చూపిస్తూ ఉన్నానండి. డాబా పాయసం అంటారు దీన్ని. చూడండి, జీడిపప్పులు ఎవరికి ఎంత ఉందో అంత వేసుకోవాలండి. ఇంతేని కాదు, నేను క్వాలిటీ కొంచెం తక్కువ వేస్తూ ఉన్నాను. చేసుకునే వాళ్ళు దాన్ని ఇది చేసుకొని చేసుకోవాలండి. ఇప్పుడు మన జీడిపప్పులు కొంచెం వేగింది కదా, చూడండి. మరీ ఎక్కువ వేగకూడదండి, ఒక లైట్గా వేగితే చాలు. ఎక్కువ వేగిందంటే మాడిపోతుంది. చూడండి, ఇప్పుడు రంగు వచ్చింది. ఈ రంగు చాలండి, తీసుకోవాలి. జీడిపప్పులు ఈ రంగు చాలు, దీనికి మించి వేయించుకోకూడదు. ఇప్పుడు కిస్మిస్ వేసుకున్నాం. చూడండి, అవి బాగా ఉబుకుతాయి కదా, అప్పుడు తీసేయాలి. వేగినాయంటే బాగా మనకి బాల్స్ లాగా ఉబుకుతాయండి. చూడండి, వేగిపోయినాయి. ఇప్పుడు మనం తీసేస్తాం. బాల్ లాగా ఉబుకుతాయి. ఇప్పుడు సేమియాలు వేయించుకుందామండి. ఏమండి, ఇప్పుడు చూడండి, వేగిపోయినాయండి. ఇప్పుడు తీసుకున్నాం. ఎర్రగా వేగింది కదా, తీసి తట్టలో వేసుకున్నాం. ఇది ఎక్కువ పలుచగా ఉంటుందండి, ఎక్కువ మందము, ఎక్కువ మనము పాయసం, పాలు పాయసం అంటేనే ఆ మాదిరి ఉండదండి. పలుచగా ఉంటుంది, నీళ్ళగా ఉంటుంది పాలు వేసి. ఎక్కువ చిక్కగా ఉండదు. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని, 1/2 స్పూన్ వేసుకొని రవ్వ వేయించుకుందామండి. రవ్వ కొంచెం బాగా నెయ్యి కాగిన తర్వాత రవ్వ వేసి వేయించుకున్నామంటే, పాలు కాంచి పెట్టినాను కదా, మళ్ళీ ఒక పాత్రలో మళ్ళీ పాలు వేసి బాగా మరిగినాక మనం ఇవి ఒకటి వేసుకున్నామండి. చూడండి, రవ్వ వేస్తూ ఉన్నాను ఏం చేయడానికి. రవ్వ అనేది పచ్చిదనం పోతుంది. చూడండి, బాగా ఎగుతుంది. ఏమండి, చూడండి, మనము రవ్వ వేసినప్పుడు ఎట్లునింది, తెల్లగా ఉన్నింది, మల్లెపూలాలు ఉన్నింది. ఇప్పుడు ఏగతానే వర్ణం మారిందండి. చూడండి, ఇట్లా రవ్వ ఏగుతానే దించి కింద పెట్టుకుందాం.
దించేస్తాం. ఇప్పుడు మరి ఒక పాత్ర పెట్టుకొని పాలు వేసుకుందామండి. పాలు కాంచి పెట్టినాను. మరి ఇప్పుడు మళ్ళీ కాగాలి కదా, కాంచి పెట్టినా. పాలు ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, వద్దనుకునే వాళ్ళు 1 కప్పు వరకే వేసుకోవచ్చు అండి. నేను పాలు వేస్తే బాగా కమ్మగా ఉంటుంది, బాగా రుచి బాగుంటుంది అనేసి నేను కొంచెం పాలు ఎక్కువ వేస్తూ ఉన్నానండి. ఒక 4 కప్పులు పాలు వేస్తూ ఉన్నాను. 1 కప్పు సేమ్యా, 1/2 కప్పు రవ్వ, 1.5 కప్పు చక్కెర అండి. అట్లా కొలత అనమాట దానికి. నేను 2 మనుషులు 3 మనుషులు మన ఇంట్లో బాగా ధారాళంగా తింటాం కదండి, బాగా మరింత వేసుకొని పెద్ద కప్పుల్లో, అందువల్ల ఒక 3 మనుషులు సరిపోయేమైనా చేస్తూ ఉన్నాను. మనం బయట తినేది చిన్న చిన్న కప్పుల్లో వేస్తారు కాబట్టి ఇది ఒక 10 మంది తినొచ్చు అండి. చిన్న కప్పుల్లో అయితే 10 మంది తినొచ్చు. మరింత ఎక్కువ చేసుకునే వాళ్ళు పెద్ద కప్పుల్లో వేసి చేసుకోవచ్చు. చూడండి పాలు కాగుతుంది కదా. ఇప్పుడు కాగిన వెంటనే మనము సేమ్యాలు వేసుకుందాం. బాగా పాలు కాగని పొంగు వస్తుంది కదా. ఏమండి సేమ్యాలు వేస్తా ఉన్నాం కదా. సేమ్యాలు వేసుకొని కొద్దిగా సేమ్యాలు మెత్తబడిన తర్వాత ఇది రవ్వ వేసుకోవాలండి. కనీసం ఒక 10-15 నిమిషాల్లో మనకు పాయసం రెడీ అయిపోతుందండి. డాబా పాయసం. చూడండి పాలు చిక్కగా ఉండడం వల్ల బాగా మనకు కనిపించేటప్పుడు ఫస్ట్లో చిక్కగా ఉన్నట్టు ఉంటుంది, పలసగా ఉన్నట్టు ఉంటుంది. మనం దించి పెట్టినామంటే చిక్కగా అయిపోతుందండి. ఇది సేమ్యాలు కదా. చూడండి ఇప్పుడు మనకు కనిపించేదేమో పలసగా కనిపిస్తుంది, చిక్కగా ఉంది కాబట్టి పాలు గబగబా పొంగిపోతుంది. 15 నిమిషాలు అయితే పాయసం రెడీ అయిపోతుందండి. మనకి ఇది ద్రాక్ష జీడిపప్పులు లేకపోయినా కూడా పాయసం చేసుకోవచ్చు, బాగుంటుంది. మనం ఉంటేనే వేసుకోవాలా, లేదంటే లేదండి. మంచి రుచి వస్తుంది. చూడండి సేమ్యా లేగిన అది అప్పటికే చూడండి హీట్గా ఉంది కదా, మనం వేసేటప్పుడు అప్పటికే పొంగొచ్చి ఉడికిపట్టింది. మంచి కమ్మగా ఉంటుందండి ఇది. చిన్నపిల్లలు, ముసలోళ్ళు, షుగరు లేనోళ్ళు బాగా కమ్మగా తింటారండి దీన్ని. ఏమండి చూడండి బాగా ఉడుకుతుంది కదా. సేమ్యాలో ఒకసారి చూసుకోవాలండి. చూడండి ఇంకా కొంచెం మెత్తబడాల. ఈ మెత్తబడక ముందే ఏం చేయాలంటే ఇప్పుడు కొద్దిగా అరవాసి ఉడికింది కదా, ఇప్పుడు మనము ఇది వేసుకోవాలండి. రవ్వ వేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి రవ్వ వేసుకున్నామంటే బాగా రవ్వ కూడా ఉడకాలి కదా, బాగా మెత్తబడితే బాగా కమ్మగా ఉంటుందండి. చూడండి రవ్వ వేయడం వల్ల బాగా చిక్కగా, చల్లారిందంటే గట్టిగా అయిపోతుంది. అట్లా గట్టిగా కాకుండా ఇది పలసగానే ఉండాలండి. ఏమండి ఇప్పుడు మనకు పాయసం రెడీ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు జీడిపప్పులు వేయించుకున్నాం కదా, మన కిస్మిస్ జీడిపప్పు అనేది దీంట్లో వేసుకోవాలి. మనకి ఉంటేనే వేసుకోవాలండి, లేదంటే కూడా అట్నే ఒట్టిది సేమే రవ్వ చక్కెర వేసుకొని పాలు వేసుకొని చేసుకున్నామన్నా కూడా చాలా బాగుంటుందండి. చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించుకొని టేస్ట్ చేస్తానండి.
ఏమండి, మనం డాబా పాయసం చేసినాం కదా. ఇప్పుడు మనం లాస్ట్లో ఒక చిటికెడు సాల్ట్ అండి కలబెట్టి, ఎందుకంటే ముందు ఎందుకు వేయలేదంటే పాలు ఇరిగిపోతాయండి, అందువల్ల మనం లాస్ట్లో వేసుకున్నాం. చూడండి ఎంత చిక్కగా వచ్చింది. నేను కలిపేటప్పుడు పలసగునింది కదా, ఇప్పుడు చిక్కగా వస్తుంది. ఆరే కొద్దికి చల్లారే కొద్దికి చిక్కదనం అయిపోతుందండి, అందువల్ల మనం పలసగా చేసుకోవాలి. చూడండి నేను టేస్ట్ చేసి చెప్తానండి. డాబా పాయసం రెడీ. టేస్ట్ చేసి ఏమండి, నేను చేసిన పాయసానికి చాలా కమ్మగా ఉందండి. చూసిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోలన్నీ మీకు రావాలంటే బెల్ బటన్ సింబల్ నొక్కినారంటే నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయండి. థ్యాంక్ యూ.